నేనైతే తినేస్తున్నా. మస్తు టేస్ట్ ఉంటది. నువ్వు తిన్నాక చెప్పమ్మా. బాగుందా? సూపర్. ఆనియన్ పెట్టుకో. మస్తుంది టేస్ట్. అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి మమ్మీ. అన్నీ మస్తు టేస్ట్‌గా చేసింది మమ్మీ. మీరు కూడా చేసుకోరి. ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఇసోంటి మంచి మంచి బిర్యానీస్ తోటి మేము ముందుంటాం. సరే, సండే బిర్యానీ. సూపర్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అమ్మా. అందరికీ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే సండే రోజు మనము ప్యారడైజ్ బిర్యానీ ఎట్లా చేసుకుందాం అన్నది. ప్యారడైజ్ కోతని తింటారు కదా, మనం కూడా చేసుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైక్లు ఇయ్యండమ్మా. లైక్లు ఇస్తుంటే ముందు ముందు మన రన్నింగ్ అవుతుంటుంది. సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే చేసుకోండి, లేకుంటే విషయం. ప్యారడైజ్ కోతనే ఆ ఫ్లేవర్ రా. నేను ఎప్పుడెప్పుడు చేసుకొని తిన్నా కాబట్టి మీకు ఈరోజు మనం అదే హోటల్కి పోయి తినాలంటే ఓ టైం కుదరది. ఓ టైంలో మనం బోమ్ కావచ్చు, పిల్లలు అదే కావాలంటారు కావచ్చు. అప్పుడు మనం చేసి పిల్లలకి పెట్టుకుంటే సింపుల్గానే, కానీ టేస్ట్ ఓలేబుల్. సింపుల్గా అంటే ఇక ఉంటుంది ప్రాసెస్, ఉండదు ఏది ఉండదు. ఇప్పుడైతే హాఫ్ కేజీ కంటే ఎక్కువ, ఇక హాఫ్ కేజీ కంటే కేజీకి అయితే నేను కొంచెం తీసిన కర్రీకి తీసిన పావుకిలో. ఇక హాఫ్ కేజీ కంటే ఇక 30 కిలో. కేజీ చికెన్. ఇక కేజీ చికెన్కు మనం ఎట్లా వేసుకుందాం అన్నది చూడరు. ఇప్పుడు ఉప్పు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. దీనికైతే చికెన్ మందానికి నేను కేజీకి 2 టీ స్పూన్ల ఉప్పు. మనము ఎంత తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా మనం ఎట్లా తింటామో అట్లా చేసి మనకు చూసుకొని వేసుకోండి. ఉప్పు కారాలు అన్నది మీకు నచ్చినట్టుగా. ఇది విషయం. ఇక నిమ్మరసం ఒక చెక్క విండుతున్నా. ఇంట్లో అయితే రసం మంచిగా ఉంది. రసం మంచిగా లేకపోతే ఏంటంటే 2 వక్కలు ఇంత రసం వెళ్ళింది. ఇంత వెళ్ళదు అనుకో, ఇక మనము కాయ మొత్తము పిండాలి. మంచిగా వెళ్ళింది కాబట్టి నేను ఇక పసుపు కొంచెం చిటికెడంత, కొద్దిగా కలర్ గురించి కొద్దిగానే చూడండి కొంచెం వేస్తున్నా. ఇక అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు వేయండి. ఇప్పుడు చెక్క సరిపోతుంది ఇంత. ఇక లవంగాలు ఇప్పుడైతే కేజీకి 6 లవంగాలు వేస్తుంది చూడండి. ఇది కారము తినదాన్ని మీకు వేసుకోండి. మీరు 4 టీ స్పూన్లు వేస్తున్నా కారం ఎట్లుందని చూసి వేసుకోండి, ఎట్లా తింటుంది అన్నది మీ ఫ్లేవర్ మిల్కలు మీరు వేసుకోండి. ఇలాచీలు మన కేజీకి ఒక 8 దాకా వేసుకుంటున్నా చూడండి. 8 దాకా 8 ఇలాచీలు. ఇలాచి అన్నది ఎక్కువనే ఉండాలి, ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇక దీనికైతే ఇక మనము తక్కువ అన్నది వేస్తే టేస్ట్ ఉండదు. టీ స్పూన్ తోటి చూపిస్తున్నాను మీకు. సాజీరా ఎంత వేసినామని అంటారు. 1 టీ స్పూన్ వేస్తున్నా సాజీరా. ఇది గ్రైండ్ చేసుకున్నాక నేను చెప్తాను. ఇట్లా పట్టుకున్నాక నేను ఎట్లా వేస్తానో చూడండి. ఇలా తీసి పెట్టుకున్నా సాజీరా ఇలాచి, ఇది స్పెషల్ దీనికి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి వేయాలండి. ఎన్ని పచ్చిమిర్చి అంటే ఒక 5 దాకా వేస్తున్నా కేజీకి. కారం తక్కువ ఉంటే ఇంకెక్కువ వేసుకోండి. కారం ఎక్కువ ఉన్నాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 వేస్తున్నాను. పచ్చిమిర్చి పట్టుకున్నది ఇట్లా పట్టి వేస్తాను. టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. అంటే మనము అంత పబ్లిక్ పోతుందంటే కారణం ఇది. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మంచిగా వేసుకోవాలి. మంచిగా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ రాదు అన్నది ఒకటి అట్లా పెట్టుకుంటారు, అట్లా కాదు, వస్తుంది. ఇప్పుడు ఇవి దొరుకుతాయి. మనం ఎండబెట్టుకున్నా కానీ మనకు ఇంట్లో ఉంటాయి, ఎండబెట్టుకోవచ్చు. ఫ్లవర్స్ తీసుకొని ఎండబెట్టుకుంటే మంచిది. ఇక సాసు, టమాటా సాస్. ఈ టేస్ట్ అందులో కొత్తని దొరుకుతుందని అనిపిస్తుంది. 2 టీ స్పూన్లు వేస్తున్నా.
ఎందుకంటే మనకు కొద్దిగా పుల్ల పుల్ల కూడా వస్తుంది ఆ, ప్యారడైస్ బిర్యానీ. పేరడైజ్ ఇక అది అవును. మనకు ఇది తెలియంది అందరికి ఈ మ్మ్. సీక్రెట్. ఈ సీక్రెట్ అన్నది ఇప్పుడు మనము సాజీరా ఇలాచి పట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం. సగం వేసుకుందాం, సగము అన్నంకి వేస్తాం. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఎక్కువనే పడుతుంది, ఇట్లా వేసుకుంటాం పుదీనా. ఇప్పుడు పెరుగు వేస్తావా? నెయ్యి వేసిన తర్వాత పెరిగేస్తా. ఇప్పుడు నెయ్యి తీసుకున్నా కదా, ఆయిల్ ఉడక తీసుకుంటా చూడండి. మనము ఆనియన్ గోలించుకుంటాం కదా, ఇప్పుడు ఆనియన్ గోలించుకున్నాం కదా, ఆనియన్ గోలించుకున్నదే మనము ఆయిల్ తీసుకున్నాం. సగం ఇది సగం అది. ఈ కప్పు తోటి పెరిగేస్తా కాబట్టి ఈ కప్పు తోటి నూనె నెయ్యి కలిపి పోస్తాం. నెయ్యి ఇది ఇట్లా ఉంటేనే మనకు ప్యారడైజ్ కొత్త నెయ్యి మంచి వేసుకుంటేనే కమ్మగా వస్తుంది. ఇది ఇంత పడుతుంది. ఇక దీంతో ఓ టేస్ట్ ఓ లెవెల్కి వెళ్ళిపోతుంది. మనం ఒక పావు కిలో దాకా ఉల్లిగడ్డలు మంచి గొలిచుకొని, కిలోకి పావు కిలో మీకు కొలత చెప్తున్నా. ఇది సాఫ్రాన్ చూడండి, కొంచెము ఇట్లా పోసుకోవాలి, కొంచెము ఉంచుకొని అన్నంకి వేసుకోవాలి. ఇందులో టేస్ట్ వస్తుంది. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత నేను చెప్తాను. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా బాగా కలిపినాకనే మనం పెరిగేసుకోవాలి. మనం ముందు పెరుగు అన్నీ ఒక్కసారి వేసుకోకుండా మీరు ఆ టేస్ట్ రాదు. అన్నీ ఒక్కసారి వేసుకోకుండా ఇట్లా నలిగేటట్టు మంచి కలుపుది. ఇట్లా కొట్టు, మంచిగా పట్టుకుంటట్టు ఇట్లా కొట్టు. మనము ఏంటంటే మనం చేసుకుంటే ఎంతైనా తినచ్చు. ఆడుకోతే ఏంది ఒక పీస్ వస్తుంది అంతే. మనకి ఎన్ని పీసులు కావాలని వేసుకొని తినచ్చు. పిల్లలకు గుడికి ఇష్టంగా తింటారు. ఇక మనకు ఉప్పు అన్నది చూసుకోవాలి. నాకైతే కరెక్టే ఉంటుంది. ఇది నేను రైస్ గుడికి వేస్తా కదా, కరెక్టే ఉంటుంది. ఈ చికెన్కు కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు పెరుగు మంచి ఫ్రెష్ పెరుగు వేసుకోండి. నేను ఈ కప్ వేస్తున్నా. ఫ్రెష్గా ఉండాలి. ఆ రోజే మనము తెప్పించుకున్న పెరుగా మనము లేకుంటే మనము చేసుకున్న పెరుగా ఉంటుంది. ఇట్లా కలుపుతారు అలా, ఆ ఫ్లేవర్ వాసన వస్తుంది కలుపుతుంటుంది కదా. ప్యారడైజ్ లో కోగానే ఆ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. వస్తుంది చూడు, అది వస్తుంది. ఇప్పుడు ఇట్లనే వాసన వస్తుంది మనం అక్కడ ఏరుకోగానే. ఇది ఒక మనకు తెచ్చుకోగానే ఇట్లా కలిపేసుకొని ఒక 2 గంటలన్నా గంట నానబెట్టుకోండి. ఇంకా కొద్దిగా వాటర్ ఈ కప్పు పోస్తున్నా వాటర్ కొలత. అన్నీ పెరుగు ఇదంతటే, నెయ్యి ఇదంతటే, నీళ్ళు ఇదంతటే, గరం వాటర్. మనము మటన్ అయితే ఒక పావు లీటర్ పోసుకోరి కిలోకి వాటర్. ఇట్లా కలిపేసి పెడతారు. మంచి కుకింగ్ ఎట్లయింది మనకు, మంచి కోకుగా అదేందుకు మనకు చికెన్ అన్నది పచ్చి పచ్చిగా ఉంటుంది అని మనం అనుకుంటాం. వాళ్ళు ఇట్లా పెడతారు. ఇట్లా పెట్టే వరకనే మంచి నానుతుంది. మళ్ళీ మనం రైస్ ఎట్లా వండుకోవాలని రైస్ పర్ఫెక్ట్ చూసుకోవాలి. రైస్ పర్ఫెక్ట్ చూసుకోకపోతే కుదరదు. ఇది రైస్ అన్నది పెద్ద పలుకు మీద దించుకోవాలి. మనం రూపాయల చారణ మందమే ఉడకాలి. నేను అది చూపిస్తా. ఇక మళ్ళీ బారన్న మందము కొంచెము ఆటన మందం ఉడకాలంటే మళ్ళీ ఒక్కసారి ఏర్ పెడతాం చూడు, ఆ టైంలో అది గంట 2 గంటలు నానాలి. నానని ఇట్లా నేను పొయ్యి మీద పెడుతున్నా కానీ పొయ్యి ముట్టియలే. 2 గంటలు నాని దానికి సూపర్ అవుతుంది. ఇంకా ఉదయం టైం ఉండదు చేసుకోవాలి అప్పటికప్పుడు అంటే గంట సేపు నానబెట్టు. ఇది ఇక నేనైతే ఇప్పుడు 2 గంటలు నానబెడతా. బియ్యము ఇట్లా మంచిగా కొంచెం కలర్ ఉండాలి. ఇట్లా మంచిగా
ఇక బియ్యము అయితే మంచిగా చూసుకొని తెచ్చుకోర్రి. అంతా మెత్త మెత్తగా అయిపోతుంది. బియ్యం మంచిగా లేకపోతేనే మనకు బిర్యానీ కుదరది. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటున్నా. ఇవి నానబెట్టుకున్నావు నానబెట్టుకున్నా. ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నా. 15 నిమిషాలు నానబెట్టుకున్నా. స్టవ్ ముట్టించిన. వాటర్ పోసుకుంటున్నా చూడండి. ఒక సగం దాకా ఎక్కువ ఉన్న తీసేసుకుంటాం మనం ఈ వాటర్. సగం పోసిన వాటర్. ఉప్పు 2 టీ స్పూన్లు వేయండి. ఉప్పు మనము ఇసమిసం ఉండాలి. ఇప్పుడైతే ఇలాచీలు ఒక 4 వేయండి. ఒక 5-6 లవంగాలు 5. ఇక సాజీర 1/2 టీ స్పూన్ సాజీర వేసుకోండి. కొత్తిమీర ఇగో పుదీనా, కొత్తిమీర పుదీనా మనం అన్ని దీనికి వేసుకుంటున్నాం. చెక్క, దాల్చిన చెక్క. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేయకూడదు, అన్నం మంచిగా ఉడకది. మూత పెట్టేసుకుంటే ఇప్పుడు వేసుకుంటున్నాం. మసలాలి. ఇప్పుడు నీళ్ళు ఎట్లున్నాయి అనేది మసలేటప్పుడు చూసుకోండి. మనకు కొంచెం ఉప్పు పనిపించాలి, అన్నం మంచిగా అవుతుంది. కలిపెట్టుకున్న చికెన్ కదా, ఎలా కలిపెట్టుకున్నా అంతా చూపెట్టినాయి కదా. 2 గంటలు నానింది. పక్క 2 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత సన్న మంట పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకోండి. రైస్ తర్వాత వేసుకుందాం. 20 నిమిషాలు సన్న మంట మీద మనము వేసుకుందాం. అన్నం ఉడక ఏ టైంలో వేయాలన్నది నేను చూపిస్తాను. అది కొద్దిగా ఉడకాలి. పెద్ద పలుకు మీద ఉడికినప్పుడు మళ్ళీ వేస్తా. ఇప్పుడైతే ఈ రైస్ పెట్టినప్పుడే ఇది స్టార్ట్ చేయదు. రైస్ అవుతుంటుంది కదా, ఇది ఉడక కొద్దిగా కుకింగ్ అవుతుంటుంది మనకు. ఎట్లా మసులుతున్నా చూడు. ఇవి ఉప్పు పనిపించాలి. ఇట్లా ఒకసారి సైజు చూడు. నేను సైజు చూడగాని నాకు కరెక్ట్ వేస్తా కానీ ఇసం సముద్రం నీళ్ళలాగా అనిపిస్తుంది చూడు. నీళ్ళు వేసేసుకోండి. పటాపట్ చేసేది చూడాలి. వాళ్ళు ఎట్లా అంటే మనకు క్యారేటేజ్ పోయినా కానీ అంత మందికి పబ్లిక్ ఎట్లా వండుతారు. మగ మనుషులే అట్లా వండుతారు. మనం ఆడవాళ్ళం ఎంత ఇక అంత గంట దింపిన వాళ్ళు ఎవరిలో దింపాలి. అట్లా ఏ వంట అయినా పర్ఫెక్ట్ చేసేయాలి. ఇట్లా చూస్తేనే చేసేయాలి. టేస్ట్ చూస్తేనే చేస్తాను నేను. ఇది విషయం. కొద్దిగా ఉడకాలి. కొద్దిగా ఉడికినాక నేను అందులో వేసేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నప్పుడు ఎసరు పెట్టుకున్నప్పుడు మాత్రం ఇది చెప్పినా కదా, చికెను 20 నిమిషాలు ఉడకాలని. 20 నిమిషాలు ఉడికినాకనే మనము రైస్ వేసుకుందాం. ఇట్లా సన్న మంట మీద తుక్కపేక అంటుంది. మనము మళ్ళీ రైస్ తట్టు ఉడికిందో చూద్దామా. రైస్ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నా రైస్ ఎట్లా ఉడికింది అన్నది. మనం రైస్ వేసినాక ఇప్పుడు ఇల్లు వేసేసుకుందాం. కొంచెం మళ్ళీ కొద్దిగా ఉడికినాక మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చారన్న వంతు ఉడికింది. రూపాయల ఉడికింది. కొంచెం ఉడికింది, ఉడుకు పడ్డది. ఇప్పుడు కిందికి మనకు ఈ గ్రేవీ ఉంటుంది కదా, మెత్తగా ఇట్లా ఉడికించుకుంటే కొంచెము బియ్యం లాగా కొద్దిగా ఉడుకు పడితే అవుతాయి. ఇప్పుడు నేను సన్న మంట మీద 20 నిమిషాలు చికెన్ కుకింగ్ చేస్తున్నా. ఇప్పుడు రైస్ వేసినాక మాత్రం 20 నిమిషాలు ఉడకాలి. ఇక మనకు 40 నిమిషాలు కరెక్ట్ ఉడికిందంటే పర్ఫెక్ట్. మనం ఇటు రైస్ పెట్టినప్పుడే అటొక్క పెట్టేసేయాలి. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకున్నా, ఇటు మంట తక్కువ ఉన్నది. ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా, దీంతో ఈ రైసు గిట్లా అంటే గిట్లా ఇరగాలి. ఇరుగుతుంది చూడు. దీనికి వాటర్ కుడుకుతుంది. పుల్ల అని చెప్పి ఉంటుంది. అది ఉడకని, ఈ రైస్ ఉడకని కొద్దిగా ఇది మీదనైతే ఇట్లా పెట్టేసి ఎంతో అన్నం అవుతుంది. బియ్యం ఉంది కదా, ఇప్పుడు ఉడకని సన్న మంట మీద ఉడకని కొద్దిగా పెద్ద పలుకు మీద. ఇప్పుడు బారన వంతు ఉడికినాక మనం దాన్ని వేసుకుందాం. అట్లా వేయాలి. ఈ రైస్లో ఉన్నది తమాషా. ఇప్పుడు చేసేది బిర్యానీ మనకు పుల్లలుగా తినాలంటే రైస్దే. ఉడకని కింద ఉడుద్దాం. ఇట్లా కొంచెం పెద్ద పలుకు మీద ఉడికింది. ఇట్లా అంటే ఇట్లా ఇరిగినట్టుగా ఇట్లా ఈ రకంగా ఉన్నప్పుడు ఇప్పుడు బారన్న వంతు ఉడికింది. ఇంకా చారన్న ఉడకాలి ఈ రైస్.
ఒక అప్పుడు వేసినప్పుడు చారణ వంతు ఉడికింది రూపాయల వేసిన అది ఏంటంటే దానికి చికెన్కు వాటర్ ఉంటుంది కాబట్టి అది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఈ వాటర్ తీసి ఇట్లా చేస్తారు వాళ్ళు మొత్తం ఇట్లా తీస్తారు. అది ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ రైస్ వేసుకున్నాను. ఈ వాటర్ వేస్ట్ అయిపోతాయి. ఇక మనము ఏదైనా కర్రీస్లలో పోయాలంటే పోసుకోవాలి ఇది వాటర్. నేనైతే ఇప్పుడు ఏ కర్రీస్ చేసేది లేదు. నేను ఏమేమి వేస్తానో చూడు. సాఫ్రాన్. ఈ సాఫ్రాను ఏంటంటే ప్యారడైజ్ బిర్యానీకి ఇది ఫేమస్. సాఫ్రాన్ లేకపోతే ఇది ప్యారడైజ్ కాదు. ఇంట్లో అయిపోతే ఉడక తెప్పించిన ఇప్పుడు నేను ఇది విషయం. ఏమో ఇట్లా ఇట్లా వేస్తారు. అక్కడక్కడ వచ్చినందుకు ఇట్లా రౌండ్గా వేయండి. మనకు కలర్ వస్తుంది కదా. ఇప్పుడు 20 నిమిషాలు మంచిగా కుక్ కావాలి. ఇప్పుడు నేను సాజీరుని ఇలాచి పౌడర్ పట్టుకున్నా కదా, అది ఇప్పుడు వేసేయరు ఇలా. ఇప్పుడు మనకు కమ్మగా వస్తుంది కదా. ఇప్పుడు నిమ్మరసం ఇక్కడ ఉన్నది. ఒక్క చెక్క వేస్తున్నా. మొత్తానికి నేను పెద్ద నిమ్మకాయ వాడిన ఇప్పుడు ఈ కిలో రైస్. నెయ్యి, ఈ నెయ్యే బిర్యానీ నెయ్యి. ఇంకా కావాలంటే ఇంకా ఉడక పోసుకోవచ్చు, కానీ ఎక్కువ ఫ్యాట్ వద్దని నేను తక్కువ ఫ్యాట్లా ఇక డైట్లో చేస్తున్నా కదా. తక్కువ ఫ్యాట్ కావాలనిపిస్తుంది కొద్దిగా. నెయ్యి మంచిదే ఆరోగ్యానికి. బ్రౌన్ ఆనియన్ ఇట్లా చల్లేసుకోండి. ఇట్లా వాళ్ళు మనకు వేసి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే రైస్కి వేసుకొని తీసుకొస్తారు మీదికి. అట్లా ఇక 20 నిమిషాలు. ఇప్పుడు మనము టైట్గా ఉన్నది. టైట్గా లేకపోతే ఇట్లా గోధుమ పిండి పెట్టేది, లేకుంటే ఒక క్లాత్ పెట్టు గట్టిగా. నేను ఒక బండ పెడుతున్నా, అది టైట్గా ఉంటుంది. ఇక ఆవిరి అన్నది పోదు. 20 నిమిషాల తర్వాత చూస్తాను. నిజామీ చికెన్ బిర్యానీ ఇట్లా పుల్లల వల్ల మీదికి వెళ్ళాలి. ఇట్లా మంచిగా ఉడికిపోయింది, పూలు అయింది. ఇట్లా మనకు ఆ హోటల్లో ఉడికి ఇట్లా తీస్తారు. చూపిస్తా. ఉడక అడగంటలు వేసి చూడండి. ఇట్లా చూడండి. ఇట్లా ఉండాలి అంటే ఇట్లా కావాలి. మనం గరం మీద ఇప్పుడు గరం గుంజుకుంటే ఒక లెవెల్ ఉంటుంది. ఇట్లా మనం టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్లా పుల్లలు ఉండాలి. మసాలా ఇష్టపడతారు కొందరు. అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా. రెడీ. ప్యారడైజ్ స్టైల్ చికెన్ బిర్యానీ. ప్యారడైజ్ స్టైల్ చికెన్ బిర్యానీ. లెగ్ పీస్ ఉడికింది. మసాలా పెట్టి ఇట్లా వస్తుంది. ఇట్లా ఈ రకంగా నెయ్యి అన్ని దట్టంగా వేసుకుంటేనే నిజామీ చికెన్ బిర్యానీ, ప్యారడైజ్ చికెన్ బిర్యానీ. ఇట్లా వేసుకొని లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరి. గుమ్మ ఆయిస్తుంది. ఎంత బాగుంది. స్మెల్ లెవెల్లో కొడుతుందిరా, వస్తుంది. ఇట్లా కలర్ఫుల్ సాఫ్రాను అన్నీ వేసినాం కదా. ఒక పీస్ పెట్టుకొని ఇట్లా తీసుకొని వస్తారు మనకు. ఓకే, ప్రాసెస్ కంప్లీట్గా చూసి మంచి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. నచ్చితే చేసుకోండి, నచ్చలేదనుకో వదిలేయండి. ఇది విషయం. ఇక నిజామీ చికెన్ బిర్యానీ ఆ ప్యారడైజ్ కోతని తింటాము అన్నది కాదు. ఇక మంచిగానే ఉంటుంది, కమ్మానే ఉంటుంది. తినుండ్రి. లైకులు, కామెంట్, సబ్స్క్రైబ్. ఇక కామెంట్ అన్నది మీరు ఇయ్యూరి. ఇక మంచి రెస్పాన్స్ ఇస్తారు అని నాకు ఒక నమ్మకం. జర్ర ప్రాసెస్ ఉంటుంది, కష్టపడాలి. కొద్దిగా నానబెట్టుకోవాలి, కొద్దిసేపు వండుకోవాలి. ఇట్లా ఉంటుంది. ఇక కొద్దిసేపు కష్టపడి చేసుకున్నామంటే సూపర్. ఒక గంట కష్టపడరు పోని అని చేసుకుని 1 గంట అంతే.
ఇక నానబెట్టడానికి 2 గంటలు చికెన్ అయితే ఇలా ఏంటంటే సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే వదిలేరు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిరమ్మా, లైక్లు ఇది మన వీడియోస్ అయితే రన్నింగ్ అవుతాయి. ఇట్లా చికెన్ బిర్యానీ ప్యారడైస్ స్టైల్లా చేసుకొని తిని లైకులు కామెంట్. సరే ఉంటాం. ప్యారడైస్ స్టైల్ చికెన్ బిర్యానీ మమ్మీ చేసేసింది. నిజామీ చికెన్ బిర్యానీ, నిజామీ చికెన్ బిర్యానీ అసలు నాకైతే మస్తు ఇష్టం. మీకు కూడా ఇష్టమా? ఇష్టం ఉన్న వాళ్ళందరూ మా అల్లుడు వచ్చిండు కాబట్టి చేసిండు. నువ్వు చెప్తావారా మరి రివ్యూ? సో అక్కడికి వెళ్ళు, కనబడతావు కొద్దిగా. సిగ్గుపడుతున్నాడు. నేనైతే తినేస్తున్నా, మస్తు టేస్ట్ ఉంటుంది. నువ్వు తిన్నాక చెప్పమ్మా. అవునా, సూపర్. ఆనియన్ పెట్టుకో, వస్తుంది టేస్ట్. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మమ్మీ. అన్నీ మస్తు టేస్ట్ చేసింది మమ్మీ. మీరు కూడా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. సో మంచి మంచి బిర్యానీస్ తోటి మేము ముందు ఉంటాం. సరే సండే బిర్యానీ సూపర్. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అమ్మా చేయండి. ఇక మీకు ఏంటంటే అలా కామెంట్ అయితే పెట్టుర్రి, లైక్లు మన వీడియోస్ అన్నది రన్నింగ్ అవుతుంది. సరే ఉంటాం మరి.